విచారణలో వెలుగులోకి వచ్చిన జైపూర్ జైల్లో ఖైదీల వ్యవహారం. జైల్లో ఉండాల్సిన ఖైదీలు నగరమంతా తిరిగి తమ భార్యలు, ప్రియురాళ్లతో హోటళ్లలో గడుపుతూ జల్సా చేసిన ఘటన జైపూర్‌లో వెలుగులోకొచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం జైపూర్ జైలు నుంచి బయటకు వెళ్లిన ఖైదీలు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో జైలు అధికారులు విచారణ చేపట్టారు. అప్పుడు వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్ సెంట్రల్ జైలు నుంచి రఫీక్ బక్రీ, భన్వర్లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే నలుగురు ఖైదీలు ఆ ఖైదీలను కానిస్టేబుల్ వైద్య పరీక్షల కోసం బయటికి తీసుకువెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఖైదీలు గార్డులకు లంచం ఇస్తామని తమను సాయంత్రం వరకు బయట వదిలేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించిన కానిస్టేబుళ్లు వాళ్ళని వదిలేశారట. బయటకు వెళ్లిన ఖైదీలు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో అధికారులు వారి కోసం గాలిస్తుండగా ఒక హోటల్లో రఫీక్ తన భార్యతో, బన్వర్ తన మాజీ ప్రియురాలతో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రఫీక్ భార్య వద్ద మాదక ద్రవ్యాలు ఉండడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు ఖైదీలు అంకిత్, కరణ్ విమానాశ్రయానికి సమీపంలో ఒక హోటల్లో ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.